నీ దేవుడైన యెహోవా వలన సూచన నడుగుము. యెషయా 7:10. మనం ఎడతెగక ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట కనిపెడుతూ ఉండాలి. గొప్ప వర్షపు చప్పుడు వినబడేదాకా ఎదురు చూడాలి. గొప్ప గొప్ప విషయాల గురించి దేవుణ్ణి ఎందుకు అడగకూడదు? మనం విశ్వాసంతో దేవుణ్ణి అడిగితే అందుకు తగిన ధైర్యం, ఓపిక మనకి ఉండి కనిపెట్టగలిగితే తప్పకుండా ఎంత గొప్ప దీవెననైనా మనకి దేవుడు అనుగ్రహిస్తారు. ఈ లోపల మనకి చేతనైన పనుల్ని మనం చేస్తూ ఉండాలి. మనం గాలిని సృష్టించలేం, మనం ఇష్టవచ్చినట్టు దానిని తిప్పలేం. కానీ అది వచ్చినప్పుడు దాని ద్వారా లాభం పొందడానికి మన తెరచాపల్ని ఎత్తగలం కదా. విద్యుత్ శక్తిని అంటే కరెంట్ని మనం తయారు చేయలేం, కానీ అది ప్రవహిస్తున్న తీగను అమర్చి దాని చేత పని చేయించుకోవచ్చు కదా. అలానే పరిశుద్ధాత్మను మనం శాసించలేం, కానీ మనల్ని మనం దేవుని సమక్షంలో నిలబెట్టుకుని ఆయన ఇష్టప్రకారం పనులు చేయించడం ద్వారా ఆయన ఆత్మావేశంలోనికి రాగలం కదా. గడిచిపోయిన కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా అద్భుతాలు ఎందుకు జరగవు? ఎలీయా ఎవరికి ప్రార్థించాడో ఆ దేవుడు ఇప్పుడు లేడా? ఉన్నాడు. కానీ ఏలియా వంటి వాడు తనని పిలవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కొత్త నిబంధన కాలంలో అయినా పాత నిబంధన కాలంలో అయినా బ్రతికి అద్భుతాలు చేసిన పరిశుద్ధులు మనకంటే అతీతులు, అసమానులు కాదు. వాళ్ళు కూడా మనలాంటి వారే. ఆత్మీయ ప్రపంచానికి చెందిన ఎలాంటి శక్తులు వాళ్ళ ఆధీనంలో ఉండి వాళ్ళనంత ఆత్మసూరులుగా మార్చినాయో అవే శక్తులు మనకి కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న నిశ్చయత, వాళ్ళకున్న ప్రేమ మనకి కూడా ఉంటే వాళ్ళు సాధించినట్టే మనం కూడా ఆశ్చర్యకార్యాలను సాధించగలం. మన నోట్లో కదలాడిన ఒక చిన్న ప్రార్థన దేవుని అగ్నిని, నేలను తడిపే వర్షాన్ని దిగిరమ్మన్న ఆజ్ఞ అవుతుంది. ఏలియా వర్షం కోసం, అగ్ని కోసం ప్రార్థించినట్టు మనం కూడా ఒక్క మాట పూర్తి నిశ్చయతతో కూడిన విశ్వాసంతో చెప్పగలిగితే అదెంతో మహిమాన్వితమైన మాటగా ఉంటుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.